హలో, ఐ am పవన్ కుమార్, సివిల్ ఇంజనీర్ అండ్ ఆస్ట్రాలజిస్ట్. నేను జాబ్ చేసుకుంటూ ఈ ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి విషయాలని నేను చెప్తూ ఉంటుంటానండి. ఈ ఆస్ట్రాలజీ అన్నది ఒక శాస్త్రం అండి. ఎందరో మహా ఋషులు వారి యొక్క యోగా శక్తి ద్వారా గ్రహాల యొక్క గమనాలు ఏ విధంగా ఉంటాయి, ఈ సౌర కుటుంబంలో గాని ఈ విశ్వంలో గాని ఏ విధంగా జరుగుతాయి, ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, ఎప్పుడు చంద్రగ్రహణం వస్తుంది, ఎప్పుడు ఏ విషయాలు వస్తాయని ఖగోళ శాస్త్రానికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలని వారి యొక్క యోగా శక్తి ద్వారా తెలుసుకోవడం జరిగింది. వారు గ్రంథాలను రాయడం జరిగింది. ఈ గ్రంథాల్లోంచి వచ్చినదే ఈ జ్యోతిష శాస్త్రం అండి. అయితే వారి యొక్క గ్రంథాలు మరుగున పడిపోవటం కానీ లేదా దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వలన తర్వాత అనేక రకములైనటువంటి గ్రంథాలు రావటము, లేదా అవి అర్థం చేసుకోకుండా వేరే రకంగా చేసుకోవడం వలన ఈ ఆస్ట్రాలజీకి సంబంధించి అనేక రకములైనటువంటి వాద ప్రతివాదనలు లేదా అనేక దారులు ఏర్పడడం జరిగింది. దాని వలన కొంతమందికి ఆస్ట్రాలజీ మీద నమ్మకం లేకపోవటం ఇటువంటి అన్ని జరిగినాయండి. అయితే మా గురువుగారు అయినటువంటి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు వారు పరాశుర మహర్షి యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని ఆయన వంశపారపర్యంగా ఆయన జ్యోతిష్యులండి. ఆ శ్లోకము మెయిన్ ఏంటి అని అంటే, సర్వే త్రికోణానేతారో గ్రహ శుభ ఫలప్రద. అంటే ఏ లగ్నానికైనా సరే త్రికోణాలు ఎల్లప్పుడూ శుభప్రదులు, అంటే వారు శుభులు అని అర్థం చేసుకున్నారు. దాని ప్రకారంగా వారు సప్రమాణ జ్యోతిష్యారాన్ని రచించడం జరిగింది. దాని ద్వారా ఎంతో మంది జాతకులు విశ్లేషణలు చేశారు. వారి అందరి కరెక్ట్ అవ్వడం అన్నది కూడా జరిగింది. వారు ఆ జ్యోతిష స్వారం ద్వారా ఇది నలుగురికి కరెక్ట్ ఏదో అన్నది తెలియాలి. ఇప్పుడు మన ప్రపంచంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు చదివిన వారు కూడా డిఫరెంట్ దారిలో వెళ్తున్నారు. ఏది నిజమో అన్నది తెలియాలి అని చెప్పి వారు ఆ సప్రమాణ జ్యోతిష్యారాన్ని రచించడం జరిగింది. ఆ గురువు గారు చెప్పినటువంటి దారిలోనే మేము ఆ సప్రమాణ జ్యోతిష్యారాన్ని బాగా చదివి దాని ద్వారా గ్రహించినటువంటి మూలాన్ని ఎంతో మంది జాతకులకి మేము సరిపోల్చడం జరిగిందండి. ఇవన్నీ కరెక్ట్ అవ్వడం అన్నది జరిగింది. సో దీని ద్వారా నేను ఇంచుమించు 350 వీడియోలు యూట్యూబ్లో నేను చేయడం జరిగిందండి. వివాహానికి సంబంధించి కానీ గృహ వాస్తుకు సంబంధించి కానీ చాలామంది జాతకుల యొక్క విశ్లేషణలకు సంబంధించి కానీ లేదా ఈ ఫలితాన్ని ఏ విధంగా చెప్పాలి అన్నది కూడా నేను అనేక రకములైనటువంటి వీడియోలని నేను యూట్యూబ్లో చెప్పడం జరిగింది. సో దీనిని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టడం వలన ఇంకా చాలా మందికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేయడం జరుగుతుందండి. నేను నా యూట్యూబ్ లింకు బయో దాంట్లో నేను పెట్టడం జరిగిందండి. ఎవరికైనా వాటికి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నా యూట్యూబ్ లింక్ని బయోలో మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా యూట్యూబ్ లింక్లోకి వెళ్తుందండి. దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నా యూట్యూబ్ లింకు పవన్స్ ఆశ్రిత జ్యోతిష్యం అండి. అలాగే నా మొబైల్ నంబర్ 7893807658. ఎవరికైనా సరే దీని మీద ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నా యూట్యూబ్ లింక్లోకి వెళ్ళి ఆ సందేహాలను అడగవచ్చు. అలా కాకుండా మీ జన్మ జాతకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నేను ఇచ్చినటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ రూపంలో
మీ యొక్క డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే బై కన్సల్టెన్సీ రూపంలో మీ యొక్క సందేహాలకి నివృత్తి చేసుకోగలుగుతారండి. నేను ఈ జాతకాలు చెప్పడమే కాదండి, అలాగే ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటుంటాను. గృహప్రవేశ ముహూర్తం కావచ్చు, వివాహ ముహూర్తాలు కావచ్చు, ఉపనయాలు కావచ్చు, ప్రయాణ ముహూర్తాలు కావచ్చు, ఏవైనా నేను పెట్టడం జరుగుతుందండి. ఎవరికైనా వీటికి సంబంధించి ఏవైనా తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే నా నంబర్కి మీరు వాట్సాప్ రూపంలో మీ యొక్క సందేహాలని అడిగినట్లయితే బై కన్సల్టెన్సీ రూపంలో మీరు ఆ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు. అలాగే మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. See you